ఆవు పులి. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద పులి నివసిస్తుంది. ఒకరోజు దానికి ఆకలి వేసి ఆహారం కోసం అడవంతా తిరుగుతుంది. ఇంతలో ఒక ఆవు పచ్చిక బయళ్ళలో మేత మేయటం చూసి తనకు మంచి ఆహారం దొరికిందని పులి ఆ ఆవును తినటానికి దగ్గరగా వెళ్తుంది. పులిని గమనించిన ఆవు భయంతో తను చనిపోతే తన లేగదొడుకు పాలు ఎవరిస్తారని మనసులో బాధపడుతూ పులితో ఇలా అంటుంది. పులిరాజా, నేను ఈ మధ్యనే ఒక పిల్లను కన్నాను. అది ఇంకా పాలు తాగుతూనే ఉంది. ఇప్పుడు ఆ లేగదూడ పాలు తాగటానికి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు నాపై దయ ఉంచి నా బిడ్డకు పాలిచ్చి రావటానికి అనుమతి ఇవ్వండి. తిరిగి వచ్చి నేను మీకు ఆహారం అవుతాను అని ఆవు పులిని జాలిగా ప్రాధేయపడింది. ఆవు మాటలు పులికి నమ్మబుద్ధి వేసి, సరే, నాకు బాగా ఆకలిగా ఉన్నా నీ మీద జాలితో నీకు అవకాశం ఇస్తున్నాను, త్వరగా వెళ్ళిరా అని చెప్పింది. తనకు అవకాశాన్ని ఇచ్చినందుకు పులికి ధన్యవాదాలు తెలిపి ఆవు తన దూడ దగ్గరికి వెళ్ళి దానికి కడుపు నిండా పాలిచ్చి మంచి బుద్ధులు చెప్పి దాని బాధ్యతను తోటి పశువులకు అప్పగించి తిరిగి అడవిలో ఉన్న పులి దగ్గరికి వస్తుంది. ఆవు నిజాయితీగా తన మాట మీద నిలబడి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తిరిగి రావడంతో సంతోషించిన పులి, నేను బాగా ఆకలితో ఉన్న నీ నిజాయితీకి మెచ్చి నిన్ను తినకుండా వదిలిపెడుతున్నాను. వెళ్ళి నీ బిడ్డతో హాయిగా జీవించు అని దానిని విడిచిపెట్టింది. పులి దయాగుణానికి ఆవు ధన్యవాదాలు తెలిపి తన బిడ్డ దగ్గరికి వెళ్ళి హాయిగా జీవించసాగింది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.